ట్రేడింగ్లో లీవరేజ్ అనేది ఓ పవర్ఫుల్ టూల్. లాభాలు తెస్తుంది, కానీ అంతే ప్రమాదకరం కూడా. ఏంటో చూద్దాం. ఉదాహరణకు మార్కెట్లో ఓ 10,000 రూపాయలతో మొదలుపెట్టారనుకుందాం. ఒక 10% లాభం వస్తే వచ్చేది 1000 రూపాయలు. అంతంత మాత్రమే కదా. మరి తక్కువ డబ్బుతో ఎక్కువ లాభమేలా? చాలామంది ట్రేడర్లకు ఇదే పెద్ద ప్రశ్న. దానికి సమాధానమే లేవరేజ్, ట్రేడింగ్ పవర్ను పెంచే ఒకే ఒక్క మార్గం. సింపుల్గా చెప్పాలంటే, బ్రోకర్ దగ్గర అప్పు తీసుకుని మన డబ్బు కన్నా చాలా పెద్ద మొత్తంలో ట్రేడ్ చేయడం. సొంత డబ్బుతో చేసేది నాన్ లీవరేజ్డ్, అప్పు డబ్బుతో చేస్తే అదే లీవరేజ్డ్ ట్రేడింగ్. సరే, ముందుగా మనందరికీ తెలిసిన షేర్ మార్కెట్లో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. షేర్లు కొని హోల్డ్ చేస్తే లీవరేజ్ ఉండదు, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్లో మాత్రం ఉంటుంది. అందులోనూ ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే ఏకంగా 20-40 రెట్ల లీవరేజ్ ఇస్తుంది. అంటే చిన్న ప్రీమియంతో పెద్ద మొత్తాన్ని కంట్రోల్ చెయ్యొచ్చు. ధర కొంచెం మారినా లాభం భారీగా ఉంటుంది. కానీ ఇక్కడే అసలు విషయం. మార్కెట్ మనకు వ్యతిరేకంగా వెళ్తే పెట్టిన డబ్బు మొత్తం సున్నా అయిపోవచ్చు. ఇప్పుడు షేర్ మార్కెట్ నుండి కమోడిటీ మార్కెట్ వైపు వెళ్దాం. ఇక్కడ బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తారు. ఎక్కువ ట్రేడింగ్ టైం, మంచి లీవరేజ్ కూడా ఉంటుంది. ఇక చివరిగా అన్నింటికంటే అతిపెద్ద మార్కెట్, అదే ఫారెక్స్ మార్కెట్. ఇక్కడ లీవరేజ్ స్కేల్ మామూలుగా ఉండదు. మిగతా మార్కెట్లన్నీ దీని ముందు చాలా చిన్నది. ఫారెక్స్ మార్కెట్లో ఏకంగా 500 రెట్ల వరకు లీవరేజ్ తీసుకోవచ్చు. అంటే 10,000 డిపాజిట్తో 50 లక్షల పొజిషన్ను కంట్రోల్ చేయొచ్చన్నమాట. ఆలోచించండి. ఇక్కడే చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎంత ఎక్కువ లీవరేజ్ ఉంటే అంత ఎక్కువ రిస్క్. లీవరేజ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి. భారీ లాభాలు వస్తాయి, కానీ భారీ నష్టాలు కూడా వస్తాయి. అందుకే మార్కెట్లో రిస్క్ అంటే అది అసెట్ వల్ల కాదు, మనం వాడే లీవరేజ్ వల్లే. ఈ లీవరేజ్ని అర్థం చేసుకోవటం మొదటి అడుగు. కానీ ఇంత రిస్క్ తీసుకుని ట్రేడ్ చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం.